మీరు హిందువులు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు హిందువులు అయితే క్రైస్తవులు ఆటోలు ఎక్కకండి. చూసారా, మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. హిందువుల ఆటోలు మాత్రమే ఎక్కండి అమ్మా. మీరు హిందువులు అయితే హిందువుల ఆటోలు ఎక్కండి, హిందువులు అయితే హిందువుల ఆటోలు ఎక్కండి. గుర్తుపెట్టుకోండి, హిందువుల ఆటోలు ఎక్కండి. వీళ్ళని ఆర్థికంగా మనం దెబ్బ కొడితే మాత్రమే హిందూ ధర్మం రక్షించబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి అమ్మా. 1,00,000 మంది ఈరోజు వాడిపల్లి వెళ్తున్నారు. 1,00,000 మంది వెళ్ళే ఈ తోవలో మత ప్రచారం చూడండి. వీళ్ళకి ఏ ధైర్యం చూసుకుంటున్నారు. జై శ్రీరామ్. చూడండి, ఇది వాడిపల్లి వెళ్ళే మార్గం. వాడపల్లి రోడ్డు అవతల వైపు నుంచి 1,00,000 మంది వాడిపల్లి వెళ్తూ ఉంటారు. చూడండి, మత ప్రచారం చూడండి. ఇతను చూడండి, పక్కకి వెళ్ళమంటున్నాడు. మనం వస్తే కొవ్వూరు నుంచి వచ్చారంట. చూడండి, మత ప్రచారం 1,00,000 మంది వెళ్ళే తోవ ఇది. చూడండి, ఇతను చాగలంట. చాగళ్ళు. చూడండి, ఇది రోడ్డు కూడలి. 1,00,000 మంది మన వాడపల్లి వెళ్ళే రోడ్డు ఇది. చూసారా, ఇది వాడిపల్లి వెళ్ళే రోడ్డు. 1,00,000 మంది అదే రోడ్లో రోజు వాడిపల్లి వెళ్ళి వస్తూ ఉంటారు. చూడండి, 1,00,000 మంది వెళ్ళే రోడ్లో వీళ్ళ మత ప్రచారం కాదు. అది వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు, మన దేవుడు కాదట. చూసుకోండి, ఇది పరిస్థితి రావులపల్లెలో. పేటరేగిపోతున్నటువంటి అన్యమతస్తులు. ఇదే ఆంజనేయ స్వామి దేవాలయం. ఆ వైపున ఈ వైపున ప్లకార్డులతో ఒకళ్ళు కొవ్వూరు అంటున్నారు, ఒకళ్ళు చాగల్లట. మరి ఇక్కడ దాకా వచ్చి మా మతమే గొప్ప అని చెప్పేసి మరి చెప్పాల్సిన పరిస్థితి మనకి వీళ్ళకి. ఇది ఎవరి గురించి? ఇది ఏ దేవుడిది? ఇది ఏ దేవుడిది? ఇది ఏ దేవుడిది? ఏ దేవుడిది? ఏ దేవుడిది? ఎవరిది? ఎవరిది ఇది? మా గుడి దగ్గర మేము మత ప్రచారం ఏంటి? నీ వాక్యం ఇంటి దగ్గర చెప్పుకోవాలి కదమ్మా. అలా కాదు. మా దేవాలయం దగ్గర ఇదిగోండి పరిస్థితి ఇది. మాది వాడిపల్లి గుడికి వెళ్ళే తోవమ్మ ఇది. 1,00,000 మంది గుడికి వెళ్ళే తోవ. మీరు ఏంటి ఇక్కడ మత ప్రచారాలు? మీరు కొవ్వూరు నుంచి వచ్చి, సాగల్లు నుంచి వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేయవలసిన అవసరం ఏంటి?